గైస్ ఈ వీడియోని చాలా టైం పెట్టి చేసిన. సో ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. సో అట్లా రీచ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. అండ్ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో వీడియో స్టార్ట్ చేద్దాం. పాటిదార్ తమ్ముడు అందరికి వాళ్ళ హోమ్ గ్రౌండ్ అంటే ఆల్మోస్ట్ సంతిల్లు లాంటిది. కానీ మనకు మన ఆర్సీబీకి మాత్రం మన హోమ్ గ్రౌండ్ అంటేనే ఒక ఎలర్జీ. ఏం శ్రీ చైతన్య నారాయణ హాస్టల్ ఉన్నట్టే ఉంటుంది. మొన్నటి మ్యాచ్ పీకింది కానీ ఈ మ్యాచ్ మనకి ఆర్ఆర్తో పడ్డది. అది కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్. ఈ మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, లేదంటే మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. రాజత్ మనోహర్ పాటిదార్ ఉండగా దిగులేందుకు దండగా. మొన్నటి మ్యాచ్ అంటే మన హోమ్ గ్రౌండ్ లో ఉండే మ్యాచ్ మింగిందన్న, కానీ ఈసారి రాజస్థాన్ లా వాళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే మ్యాచ్ కాబట్టి మనమే మ్యాచ్ గెలుస్తాం పక్క. అంటే ఏంది ఇప్పుడు మా హోమ్ గ్రౌండ్కి వచ్చి మమ్మల్ని విసిగిపోతారా? మీరు పిసుకుతా అంటే మేము చూసుకుంటుంటాం అనుకుంటారు ఏంది? పరాగ్ తమ్ముడు, మా హోమ్ గ్రౌండ్ లో మేము గెలుచుడే కష్టం, కానీ మీ హోమ్ గ్రౌండ్ లోకి వచ్చి మిమ్మల్ని ఓడించి మీ దగ్గర నుండి 2 పాయింట్లు తీసుకున్నాడు చాలా ఈజీ. విరాట్ భాయ్, మేమేం సిఎస్కే లెక్క ప్రతి ఒక్కరికి 2 పాయింట్లు పంచి పెడతలేము. మా దగ్గర టీం మంచిగా లేకపోయినా ప్రతి మ్యాచ్ గెలవడానికే ప్రయత్నిస్తున్నాం. మీరంటారా మీరు మీ హోమ్ గ్రౌండ్ లోనే ఓడిపోయి వస్తున్నారు, ఇక మమ్మల్ని ఏడు ఓడిస్తారు వట్టినే విసుకుతాం మిమ్మల్ని అంటే ఏంది భయ? మీరు ఇప్పుడు ఏమైనా గెలిచి వస్తున్నారా? జీటీలతో 2 పాయింట్లే కాకుండా రన్ రేట్ కూడా మింగించుకుని వస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ లో చూడలేదా 6 ఎట్లా చంపినో? ఈ మ్యాచ్ లో గట్టినే 6 కొడతా. శాంసన్ అన్న, సాల్ట్ అన్న, విరాట్ అన్న ఓపెనింగ్ చేసి పిచ్చి కొట్టుడు కొడుతున్నారు. మిడిల్ ఆర్డర్ లా పాడికేల్ బ్రో, పాటిదార్ బ్రో వచ్చి స్పిన్నర్లని ఊచకోత కొడుతున్నారు. లాస్ట్ లో టిమ్ డేవిడ్ బ్రో వచ్చి 6 చంపుతున్నాడు. ఇక లాభం లేదు. మనం మ్యాచ్ గెలవాలంటే మీరు నన్ను రంగంలో దింపాల్సిందే, అంటే మీరు నన్ను ప్లేయింగ్ 11 లకు తీసుకోవాల్సిందే. తమ్ముడు ఓపిక పట్టిపోయా. బాల్ తలగరాని చోట తలిగితే కెరీర్ ఎండ్ అవుతుంది. ఒకవేళ బాల్ అట్లా తలగకపోయినా ఫస్ట్ మ్యాచ్ లో నువ్వు విజయ్ శంకర్ లాంటి ఇన్నింగ్స్ ఆడినావు అనుకో, ఐపీఎల్ లో మళ్ళీ కనిపించడు కూడా కనిపించవు. కాబట్టి కొంచెం వెయిట్ అయ్యి మళ్ళీ సిఎస్కే తో మ్యాచ్ ఉంటే ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లకు తీసుకుంటాం. కరెక్ట్ చెప్పిండు ఆ పిల్లగాడు. పాపం బెంచ్ మీద ఎందుకు కూర్చోబెడుతున్నారు? పిల్లగాడిని తీసుకొని ట్రోల్స్ కి గురయ్యే బదులు సప్పుడేక మీకు 2 పాయింట్లు ఇచ్చిందే మంచిది. మా పిల్లోని కెరియర్ ఇంపార్టెంట్ మాకు. తమ్ముడు, ట్రోల్స్ గురించి హిస్టరీల గురించి నువ్వే మాట్లాడాలి. అయినా మేము మీ హోమ్ గ్రౌండ్కి వస్తున్నాం కదా, హిస్టరీలు ఏమైనా క్లీన్ చేయకపోతే చేసుకో మరి. విరాట్ భాయ్, యాక్షన్లా మీ మిడిల్ ఆర్డర్ని స్ట్రాంగ్ చేసుకుంటానికి మీరు నన్నే తీసుకుంటారు కావచ్చు అనుకున్నా, కానీ తీసుకోలే. ఇంకేమున్నది, మొన్న మీ సిరాజు, కేఎల్ రాహుల్ ఎట్లా పగబట్టిరో నేను కూడా గట్టినే పగబట్టినా. మీ టీం మీద 70 to 80 రన్స్ కొడతా, దాని తర్వాత 3 మ్యాచ్లు సేఫ్ అవుతా. వికెట్ కాపాడుకోవే చాలు. నేను మా హ్యాజలుడ్ ఇస్రిమింగే బౌలరు గింత మంచి బౌలింగ్ యూనిట్ ఉన్నది, కొడతారా అన్వే రన్స్? మీ దగ్గరనే ఉన్నదా బౌలింగ్ యూనిట్? మా దగ్గర కూడా బౌలింగ్ యూనిట్ ఉన్నది. సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్ వట్టిగానే విసుకుతారు. ఎస్, ఫస్ట్ మ్యాచ్లు అంటే ఎస్ఆర్హెచ్ వాళ్ళు నా మీద గట్ల రన్స్ కొట్టి నన్ను టార్చర్ చేసిర్రు అంతేనే. అట్లా అయిన తర్వాత జడ్జ్ చేసుడేనా? 2 మ్యాచ్ల తర్వాత ఎట్లా తీసిన వికెట్లు పట్టా తీస్తూనే ఉంటా. ఈ మ్యాచ్ లో కూడా 3-4 రన్స్ తీస్తా, బౌన్సర్లు గుద్దుతా, యార్కర్లు ఎత్తా. విరాట్ భాయ్, మొన్నటి మ్యాచ్ లో నన్ను రన్అట్ చేసినావు, ఈ మ్యాచ్ లో అయినా రన్అట్ చేయకుండా కాపాడు. అరే సాల్ట్, ఆ మ్యాచ్లు అంటే అట్లా అయిపోయింది. అయినా నేను రమ్మన్నా, నువ్వే ఊరికి వచ్చినావు, అవుట్ అయినావు. అయిపోయింది ఏదో అయిపోయింది. ఈ మ్యాచ్ లో కూడా నువ్వు నన్ను రన్అట్ చేయకుండా ఉంటే చాలు, 6 4 చంపుతా, మ్యాచ్ ని గెలిపిస్తా. స్టార్టింగ్ లో చెప్పినా కదా వీడియో చేయడానికి చాలా టైం తీసుకున్నా. సో వీడియోకి ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డెఫినెట్గా ఇంకా మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తా. చలో నెక్స్ట్ వీడియో చూసుకుందాం. బాయ్ బాయ్.